చైతన్యం. దేశంలో ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం పెద్ద ఎత్తున విమర్శలకు గురవుతూ ఉంది. ఇప్పటి వరకు ఎన్నికలకు సంబంధించిన ప్రతిసారి కూడా ఏదో ఒక రూపంలో ఈవీఎంల మీదో లేదంటే ఓట్లకు సంబంధించిన అంశం మీద పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది. అయితే ఇప్పటికీ కూడా ఈవీఎంలకు సంబంధించి పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నటువంటి నేపథ్యంలో దాన్ని ఏం చేయాలనేటువంటి ప్రక్రియకి మాత్రం ఇప్పటి వరకు కూడా ఫుల్ స్టాప్ పట్టలేదు. చాలా దేశాలకు సంబంధించి ఈవీఎంలు హ్యాక్ చేయొచ్చని చెప్పేసి పాసిబిలిటీ ఉందని చెప్తున్నప్పటికీ కూడా దేశంలో మాత్రము దానికి సంబంధించి నివారణ చర్యలు అయితే ఎక్కడా కూడా కనిపించట్లేదు. ఇక మరోవైపు దొంగ ఓట్లకు సంబంధించి కావచ్చు, గతంలో 2019 ఎన్నికలు చూసుకున్నా, ప్రస్తుతం 2024 ఎన్నికలకు సంబంధించి చూసుకున్నా, ఆ ఓటర్ డేటాను బయట పెట్టాలని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసులు వేసినా కూడా ఎన్నికల కమిషన్ మాత్రము దీని మీద ఇంతవరకు కూడా స్పందించలేదు. సుప్రీంకోర్టు ప్రముఖ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఈ అంశానికి సంబంధించి ఆయన సుప్రీంకోర్టులో మాట్లాడుతూ వచ్చారు. ఎందుకు ఎన్నికల కమిషన్ దానికి సంబంధించి డేటాని బయట పెట్టట్లేదంటే కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తారు. ఎందుకు గతంలో కూడా మహారాష్ట్ర ఎన్నికలు జరిగినప్పుడు దాదాపు 40 లక్షల ఓట్లు యాడ్ చేశారంటూ కూడా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసినటువంటి వ్యాఖ్యలు కూడా పెద్ద ఎత్తున చర్చనీయాంశం అవుతుంది. ఎందుకు ఎన్నికలకు సంబంధించి ఇంత పెద్ద ఎత్తున విమర్శలను ఎన్నికల కమిషన్ ఎదుర్కొంటుంది అనేది ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. దాంతోపాటు ఏపీ రాజకీయాల గురించి కూడా ఈరోజు ఇంటర్వ్యూలో మాట్లాడదాం. ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే. నమస్తే అండి. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూడా ఒక యుద్ధం అయితే జరుగుద్ది ఎలక్షన్ కమిషన్కి, ఓడిపోయినటువంటి పార్టీలకి. ఎప్పుడూ కూడా వీళ్ళిద్దరి మధ్య ఒక గొడవ అయితే జరుగుతూ ఉంటుంది. 2019 డేటా అడిగితేనే ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదని చెప్పేసి ప్రశాంత్ భూషణ్ గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి అక్కడ పిటిషన్లు వేసి దాని మీద విచారణ జరిపి అయినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ఇవ్వట్లేదు అనేది ఒక వాదన. ఏం చెప్తారు? ఎవరు అన్నది నా వాదన. వాళ్ళు ఇవ్వకపోవడానికి కారణాలు కూడా ఏంటంటే, మహానుభావుడు శాసన్ అని ఒక అతను ఉండేవాడు. దేశంలో ఎప్పుడైనా సరే ఒక మంచి ఒకరితోనే మొదలవుతుంది. ఆ మంచి జరిగిన దానికి ఎప్పుడైతే ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీలు అందరూ తడిగొడ్డు వేసుకుని పడుకుంటారో ఈ దైద్యాలకి నాంది పలికిన వాళ్ళు అవుతారు. అప్పుడు ఒక ఇందిరాగాంధీనో లేకపోతే ఇంకోళ్ళనో ఏదో ఒక ఎక్స్క్యూజెస్ తీసుకోవడానికి ప్రజాస్వామ్యంలో అపోజిషన్ పార్టీలు రెడీగా ఉంటాయో అప్పటి నుంచి ఈ దైద్యాన్ని నిలువరించడం ఎవరి వలన కాదు. ఎప్పుడైతే శాసన్ గారు ఏకఛత్రాధిపత్యంతో కొన్ని నిర్ణయాలు ఆమోదయోగ్యంగా లేవు రాజకీయ పార్టీలకు అన్నప్పుడు వీళ్ళు ఏం చేశారంటే స్ట్రాటజికల్గా ముగ్గురు ఎలక్షన్ కమిషన్లో అన్న దగ్గర ఇద్దరు ఓ మాట ఒకటిదో మాట, ఆ ఒకటి మాట ఒకటిదే కరెక్ట్ ఉంటుంది. ఇద్దరిది ఎప్పుడైతే దైద్యం మొదలైందో దానిది అలా పరివర్తన చెందుకుంటూ గతంలో ఈ ఎలక్షన్ కమిషన్కి ప్రధానమంత్రి గారు, గౌరవ సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, అపోజిషన్ లీడర్ గారు ముగ్గురు ఉండేవారు. ఇప్పుడు ఒక క్యాబినెట్ హోదా మినిస్టర్, ప్రధానమంత్రి గారు, అపోజిషన్ లీడర్. అపోజిషన్ అలాగో రాహుల్ గాంధీ లేటోడు, నోట్లో నాలిక లేనోడు. ఆయన ఉన్న ఒకటి యాపైన ఒకటి, అది ఉత్సవ విగ్రహం కింద నేను అభివర్ణిస్తాను. ఎందుకంటే ఈ మొనాటమీకి ఎప్పుడైతే బ్రేక్ పడిపోయిందో ఆ 2 ఓట్లు వాళ్ళవే. నేను ఇందాక నుంచి చెప్తుంది. సో ఇప్పుడు ఈ దౌర్భాగ్యానికి ఏంటి కారణం అంటే వీళ్ళకి పిల్లికి ఎలక్షన్ లాగా ఈ ఎలక్షన్ కమిషను ఈ దిక్కుమాల మిషన్లకి ఎవ్వడికి దానివల్ల సత్ఫలితాలు రావట్లేదు. ఇప్పుడు ఏమన్నా అంటే ఒకసారి మనకి ఆంధ్రప్రదేశ్ని ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలి. ఒకసారి వాడిని గెలిపించినప్పుడు 151, ఈసారి గెలిపించినప్పుడు 164. అరకత్తెరలో పోక చెక్ అంటారు చూడండి, అది ఎటు నోరుకు పడుతుందో తెలీదు. తర్వాత ఎక్కడో కచ్చలో పుండు అల్లుడు వైద్యంలాగా అటు మాట్లాడితే వీళ్ళకి కోపం, అంటే కరవమంటే పాము కోపం, మింగమంటే కప్ప కోపం లాగా 151 అబద్ధం అని చెప్పాలి, లేదా 164 అని అబద్ధం అని చెప్పాలి. ఇందులో ఒక పక్క ఒకటి వాదన ఉన్నట్టుగా పరిస్థితిని తయారు చేసి కూర్చోపెట్టారు. కానీ పోలేని ఓట్లన్నీ ఈ రజత్ కుమార్ లాంటి ఇక్కడ 25,70,000 ఓట్లు ఎత్తేసాడు ఇక్కడ ఏకంగా రాష్ట్రంలో. ఓ సారీ ఏట్రా అని అడిగినోడు ఎవడు లేడు. సారీ చెప్పేది కాదు, సారీ ఏట్రా బాబు, ఎలక్షన్ డిసైడింగ్ ఫ్యాక్టర్ కదా. ఒక ఓటుతో కూడా డిసైడ్ అయ్యే దగ్గర 25,70,000 ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ అన్న దగ్గర 18 నుంచి ఎలక్షన్ 23 దాకా బ్రహ్మాండంగా వేదతలకు దిద్ది రాష్ట్రాన్ని నడిపించారు. అక్కడ ప్రతి ఎలక్షన్లోనూ పోలేని ఓట్లు. అమరావతి, అక్కడ ఈ అమరావతి కాదు, అల్లా అమరావతి మహారాష్ట్రలో వాళ్ళ రైతులు ఏకంగా ఈవీఎం మిషన్లు ర్యాలీలే తీసుకొచ్చారు ప్రజలు. అయినా చలనం మంటిపక్కడం పాముల్లో పడి ఉన్నారు ఎలక్షన్ కమిషన్ వాళ్ళు. నేను మళ్ళీ చెప్తున్నాను సార్, ఎలక్షన్ అయిపోయిన ప్రతిసారి ఆ రోజు వార్తలు ఇలా పెట్టండి, బుర్రలు బద్దలు కొట్టి రక్తాలకు తర్పణాలు అయిపోయి ఉంటాయి చాలా ప్రాంతాల్లో. చెదురు మొదురు గట్ల మీద ఎలక్షన్ మాసాడు బ్రహ్మాండంగా అయినప్పుడు రే అడిగినోడు ఎవడు లేడు. మీకు అర్థం అక్కడే మొదలైంది మన దరిద్రం అన్నది గుర్తుంచుకోండి. నిమ్మగడ్డ రమేష్ ఎవడో దాకా ఎందుకు ఎక్కడికి పోక్కర్లే, వాళ్ళ నామినేషనే ఇవ్వలేదు, చచ్చారు, చచ్చిపోయారని ఇక్కడ ఇంత చేస్తే లాస్ట్కి ఏడు చెప్పాడు యాడ్ రిటైర్మెంట్లు బెనిఫిట్ లేకపోతాయని. చెదురు మొదురు ఘటనలు తప్ప ఏడు జరగలేదట. మరి ఏటనాలి సార్ ఇలాగా? ఎవరికి చెప్పాలి చెప్పండి? ఇక్కడ మనకి ఇప్పుడు గౌరవ సుప్రీంకోర్టుగా ప్రశాంత్ భూషణ్ లాంటి లేడు. నెక్స్ట్ ప్రజా సమస్యల మీద ప్రజా సంఘాలు కూడా వెళ్ళాయి. అలా ఒక ప్రజా సంఘం కదా మొత్తం డేటా రివీల్ చేసింది. ఏది ఎంత ఓట్లు పోలైతే ఎంత ఓట్లు లెక్కెట్టారు, ఎంత దైద్యం అని. దానికి ఎవరు చెప్పాలి మనకి సమాధానం? ఎలక్షన్ కమిషన్. ఆ ఎలక్షన్ కమిషన్ రిటైర్ అయిపోయి ముందోడైతే ముందేడు చెప్పాడు.
ఏవిఎంలతో అవకతవకలు జరుగు, ఈసారి ఎవడు పడతాడు ఏది పడితే అది మాట్లాడితే మర్యాదగా ఉండదని వార్నింగ్లు మనకి. అయినా జడ్డోల్లో భరిస్తున్నాం. మన జడ్డితనానికి మనమే కర్త కర్మ క్రియ. సుప్రీంకోర్టు చెప్పినా కూడా ఎందుకు ఎలక్షన్ కమిషన్ ఫాలో అవ్వట్లేదు? ఏడు చేస్తారు ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఇదే ప్రశాంత్ భూషణ్ నేను మాట్లాడతాడు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంది అతను, మీకు తెలుసా? కంటెంప్ట్ ఆఫ్ కోర్టుకి అతనికి 100 రూపాయలు పెనాల్టీ వేసింది. ఇప్పటికి కట్టలేదు ఆయన. 100 రూపాయలా? ఎస్. ఎందుకని మాడదాం విషయాలు మాడదాం ప్రాక్టికల్గా. ఎందుకు అసలు ఎందుకు ఏంటి క్వశ్చన్ చేసినందుకు కంటెంప్ట్ ఆఫ్ కోర్టా? ఇప్పుడు కాదు, పాత దొక్కేసింది. ఓకే. నేను ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఓకే, కానీ ఎందుకు ఇప్పుడు ఓకే సుప్రీంకోర్టు యాజ్ మనం విశ్వసనీయంగా భావించేది నీకు చెప్తుంది అదే సార్. ఇప్పుడు నీకు రాముడు కప్ప కదే, కప్ప మీద రాముడు కాలేస్తే ఏటో నువ్వు నాకు చెప్పొచ్చు కదా అంటే, నాకు కష్టం వస్తే రామానే పిలుస్తా, నువ్వే నా నెత్తి మీద కాలేస్తే నేను ఎవరికి చెప్పుకోవాలి. సో అట్లా సుప్రీంకోర్టు కూడా అలా చెప్తే ఇంకా ఫాలో అయ్యింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఏం చెప్తుంది? ఆ డేటా ఏమన్నంటే కాల్చేసాం. ఎందుకు కాల్చారు? కాల్చినందుకు శిక్ష అని చెప్పమానండి, అప్పుడు మాట్లాడదాం. అది కాల్చేస్తాడు. అసలు ఆయనే చెప్పాడు కదా 14 రోజుల్లోనే తీసేయాలి కాల్ చేయమని చెప్పేసి, మాకు ఆర్డర్స్ వచ్చాయని చెప్పేసి మొన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ అప్పుడు చెప్పారు కదా. ఎవరు ఇచ్చారు ఆర్డర్ అని సుప్రీంకోర్టు అడిగితే సమాధానం ఏంటి? ఏముంది ఇక్కడ సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చిందని చెప్తారా? మనం టాగుండి కలద్దు, ఇచ్చిన ఆన్సర్ ఏంటి చెప్పమానండి. అదేనే చెప్పాలి కదా మన గౌరవ న్యాయస్థానం. న్యాయస్థానం చెప్పాలి కదా. చెప్పకపోతే అంటే న్యాయస్థానం కూడా ఇక కరెక్ట్ గా లేదనుకోవాలా? అది అలాంటివి నేను ఆపాదించను, మీరు కూడా ఆపాదించకండి, వినండి అంతే. అంటే వాళ్ళు చెప్పింది మనకి నిర్ణయం అవుట్ అని అడిగేదాకా మనం చెప్పడానికి లేదు. ఇక్కడ మీరు ఫీల్ అయిపోకండి, ఎడ్జ్ తగలలేదు, ఎల్బిడబ్ల్యూ లెగ్ స్టంప్ వెళ్ళిపోతుంది అవన్నీ మీరు డెసిషన్లు ఇవ్వకండి. అలా నేను కూడా ఇవ్వను. ఇక్కడ గౌరవ న్యాయస్థానం పరిధిలో ఉన్న అవసరం ప్రశాంత్ భూషణ్ నిద్ర లేపినా సరే, ప్రజా సంఘాలు ప్రజా వాయిద్యాల కింద వేసినా సరే, ఎలక్షన్ కమిషన్ నిర్ణయం రేపు పొద్దున బ్యాలెట్ పేపర్లో తీసుకొచ్చి మన నెత్తి కడతారు. అప్పుడు దొరికినట్టు బుర్రలు బద్దలు కొట్టేసి చంపినంత పనిచేసి ఎలక్షన్ రిగ్గింగ్లు జరిగితేనే కదా ఈ దిక్కుమలు ఇవేమని వ్యాపారించి ఇవి కూడా అలాగే ఏడిస్తే ఎవరికెళ్ళి చెప్పుకోవాలి మనం. అవి లేకుండా ఇవి లేకుండా ఏది ఇంకా సక్రమంగా ఇప్పుడు న్యాయంగా నేను ఓటేసానని చెప్పేసి నేను గౌరవంగా చెప్పుకోవాల్సిన. బయట బూత్ ఎడతారు పెట్టి ఫోటో తీ బాబు, తీసి అప్లోడ్ చేసి నేను ఓటేసాను ఫోటో పెట్టుకోవడానికి కదా సార్, ప్రజాస్వామ్యం ఉంది, ఫోటో పెట్టుకోవడానికి. నువ్వు ఓటుకోటేసావు, నేను ఆడికేసాను, గెలిచింది ఎవరు అంటే ఈడు. నేను ఇప్పుడు ఎవరికో ఓటేస్తే ఇంకా ఎవడో గెలుస్తుంది, ఇంకా ప్రజాస్వామ్యం ఎందుకు, ఇన్ని కోట్లు పెట్టి ఎన్నికలు ఎందుకు, 140 కోట్ల మంది జమిలీ ఎలక్షన్. మీకు అది తప్పని ఏలెత్తి చూపించి కానీ మా వెంకయ్యనాయుడు గారు చెప్పారు కదా తిరుపతిలో, అందుకే జమిలీ ఎలక్షన్. జమిలీ ఎలక్షన్స్ వస్తే ఇవి జరగకుండా ఉంటాయా? మళ్ళీ మీరు వేరే ప్రశ్నలు అడగండి, మీరు థర్డ్ ఎంపైర్. ఇప్పుడు సరే ఇప్పుడు